ప్రతిదానికి ఎవరొస్తారు సార్? మీరే కదా ఇవాళ మీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరు? స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కూడా చాలా అసంతృప్తితో ఉన్నాము. మేము కూడా చాలా ఇచ్చిన నినాదాలు వేరు, మీరు మాట్లాడుతుంది డైవర్ట్ అయితే ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చెయ్యాలి తప్పలేదు. ఆయన వయసులో అంత వయసు మళ్ళాక జరిగింది కాబట్టి వాళ్ళు కూర్చుంటారు. రైతుకి జరిగిన అన్యాయాన్ని ఎవరు కోరుకొండలో భూముల రిజిస్ట్రేషన్ ఆపి రైతులకి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి కూడా ఈ అన్నవరం దేవస్థానం తెలిసి తెలియనటువంటి పనులు చేసి ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఇవాళ ఏ చట్ట ప్రకారం మీరు మాకు సంబంధించినటువంటి భూములు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆపారు అని అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఇస్తామని చెప్పి ఎందుకు కొరగాని కొన్ని పేపర్లు మా చేతికి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా జరిగేదేమీ లేదు. అసలు వీటిని చూస్తే ఏ రకంగానూ ఏ రకమైనటువంటి అధికారం వాళ్ళకి లేకుండా ఈ భూములు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఒకసారి 860 ఎకరాలు, ఒకసారి 330 ఎకరాల భూములు వాళ్ళ దగ్గర పెట్టుకుని 330 ఎకరాల భూమికి సంబంధించినటువంటి రికార్డు దొరికినాయి. అవి మావు కావు, మీకు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఇంతకాలం 2.5 సంవత్సరాలుగా ఈ విషయంలో ఉద్యమం నడుస్తూ ఉంటే, రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. రైతులు, ఒక రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు, కొంతమంది రైతులు మంచం పెట్టి చనిపోవడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధికి చేవ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తే